أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إن الهدى هدى الله أن يؤتى أحد مثل ما أوتيتم أو يحاجوكم عند ربكم قل إن الفضل بيد الله يؤتيه من يشاء والله واسع عليم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 74వ వాక్యం యొక్క రబ్యమూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, అనేకమైనటువంటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. అనేక అపోహలు, అపార్థాలు కూడా తొలగిపోయే విధంగా దైవము వాస్తవికతను, యథార్థతను గురించి తెలియచెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే, మీకు సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని, సరైనటువంటి మార్గాన్ని, సరైనటువంటి విధానాన్ని, సరైనటువంటి పద్ధతిని కేవలము ఆ సృష్టి ప్రభు మాత్రమే తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన జ్ఞానంలో పరిపూర్ణుడు, వివేకంలో పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఒక మార్గాన్ని మనకు చూపించాడు అంటే, ఒక మాటను మనకు తెలియచెప్పాడు అంటే అందులో అనేక రకాల శుభాలు ఉంటాయి. వాస్తవానికి మనకు కష్టంగా అనిపించవచ్చు కొన్ని విషయాలు, అయినప్పటికీ కూడా వాటిని మనిషి అనుసరించినప్పుడు నిస్సందేహంగా అది అతనికి నెమ్మదిని, శాంతిని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి వాస్తవమైనటువంటి మార్గదర్శకత్వము కేవలము దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వమే. ఆయన మనకు తన గ్రంథాల ద్వారా మరియు తన ప్రవక్తల ద్వారా మరి మార్గాన్ని చూపించడం జరిగింది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, వాస్తవానికి మార్గదర్శకత్వం అంటే కేవలం అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వమే. కాబట్టి మనిషి తన ఇహ పరలోకాల సాఫల్యానికి మరి దైవం ఏ మార్గాన్ని అయితే మనకు బోధించాడో ఆ మార్గాన్ని మాత్రమే అనుసరించాలి. అలా కాకుండా మనము దేవుడు మనకు చెప్పినటువంటి మార్గానికి రకరకాలైనటువంటి మరి మార్గాలు మనము సృష్టించుకొని ఈ విధంగా దైవ మార్గానికి దూరంగా మనము పోతున్నప్పుడు నిస్సందేహంగా అది ఎంత మాత్రం కూడా మనకు ప్రయోజనాన్ని ఇవ్వదు. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మీకు ఒకప్పుడు ఇవ్వబడిన దానినే మరొకరికి ఇవ్వడం అనేది, లేదా మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా నివేదించడానికి ఇతరులకు బలమైనటువంటి వాదాన్ని ఇవ్వడం అనేది కేవలము ఆయన అనుగ్రహమే. సోదరులారా, ఈ విషయాన్ని గురించి కొంచెం లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, ప్రతి సమాజంలో కూడా అసత్యం ఉంటుంది, మరి దానికి వ్యతిరేకంగా సత్యం కూడా బలంగా ఉంటుంది. మరి ప్రతి సమాజంలో కూడా, ప్రతి కాలంలో కూడా సత్యాన్ని అంచడానికి అసత్యము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయితే దైవము తన ప్రవక్తలను పంపుతాడు, వాళ్ళ ద్వారా సత్యాన్ని స్థాపించే మరి ఆ అవకాశాన్ని ఇస్తాడు. మరి ఎవరైతే ఆ ప్రవక్తను అనుసరిస్తారో, ఆయనను నమ్ముతారో, ఆయనను విశ్వసిస్తారో, ఇక్కడ విశ్వాసం అంటే ఈ ప్రవక్త దేవుని పరిశుద్ధుడు, దేవుని తరపు నుండి వచ్చినటువంటి పరిశుద్ధుడు అని విశ్వసించడం, అంతే తప్పించి దైవమే ఈ ప్రవక్తగా వచ్చాడు అని విశ్వసించడం కాదు. సోదరులారా, సహజంగా మానవులందరూ చేసే పొరపాటు ఏమిటంటే, దైవ ప్రవక్తను దేవుని అవతారంగా లేకపోతే దేవుని రూపంగా భావించి ఆరాధించడము.
ఇది భయంకరమైనటువంటి దైవాగ్రహానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి దైవము ఆ విధమైనటువంటి సందేశాన్ని పంపించలేదు. కేవలము తన ప్రవక్తను అనుసరించమని, ఆరాధన మాత్రం తనకు మాత్రమే చేయాలి అన్న సందేశాన్ని ఇచ్చి మాత్రమే పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన తన ప్రవక్తను పంపించి ఆ ప్రవక్తను ఎవరైతే అనుసరిస్తారో వారికి శుభవార్తలను కూడా అందజేసేవాడు. మరి ఎవరైతే ప్రవక్తను తిరస్కరిస్తారో వారు ప్రళయ దినాన్న దైవం ముందు వారిని నిలబెట్టడం జరుగుతుంది. నిలబెట్టి వాళ్ళను అడగడం జరుగుతుంది, మీ వద్దకు సందేశము రాలేదా? దేవుని మార్గదర్శకత్వం మీ వద్దకు రాలేదా? ఎవరైతే దైవ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారు మీకు తెలియచెప్పలేదా? దైవం ఇది, దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎవరు కాడు, ఇటువంటి విషయాలను మీకు చెప్పలేదా? స్వర్గానికి పోయే మార్గాన్ని, నిత్య జీవానికి పోయే మార్గాన్ని, మోక్షాన్ని పొందే మార్గాన్ని మీకు చెప్పలేదా అనగానే వారు మాకు తెలియదు అని అబద్ధాలు చెబుతారు. అప్పుడు దైవము మరి ఏ విధంగా అయితే సత్యాన్ని ప్రపంచంలో కూడా బయలుపరుస్తూ ఉంటాడు, అదేవిధంగా అక్కడ కూడా చెప్తాడు, మీరు అబద్ధం ఆడుతున్నారు, మీ వద్దకు సత్యం వచ్చింది కానీ మీరు మంకుపట్టు పట్టారు. మీరు ఏ విధానాన్ని అయితే ముందు నుండి అనుసరిస్తున్నారో దాని గురించి మీరు అందులోనే ఉండిపోయారు తప్పించి అరే ఈ మార్గము సరైనదా కాదా అని అంత మాత్రం కూడా మీరు ఆలోచించలేదు అని దైవము వాళ్ళకు ఏ మాత్రం కూడా సాకు చెప్పే అవకాశాన్ని ఇవ్వడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఒక సందర్భంలో మరి ప్రవక్త వారిని యూదు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తారు. ఎందుకంటే ఈయన ఇష్మాయిలు జాతి నుండి మా వద్దకు ప్రవక్తగా వచ్చాడు, కానీ మేము ఇష్మాయిలు జాతి వారిని అతి నీచంగా చూస్తాము కాబట్టి అందులో వచ్చినటువంటి ప్రవక్తను మేము విశ్వసించము అని వారు ఆయన సత్య ప్రవక్త మరి ఆయన పేరుతో సహా తమ గ్రంథాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ అనే వ్యక్తి చివరి ప్రవక్తగా వస్తారు అని పేరుతో సహా తమ గ్రంథాల్లో నిక్షిప్తమే ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చిన తర్వాత మరి తిరస్కరించడం జరిగింది. ఎందుకు? మా జాతి కాని నుండి, మా జాతి కాని వారి నుండి ఈయన ప్రవక్తగా వచ్చాడు అని చెప్పేసి దైవం ఇదే చెప్తున్నాడు. ఒక సందర్భంలో ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు మరి దేవుని మార్గదర్శకత్వాన్ని పంపించడం జరిగింది, వాళ్ళను ప్రపంచ నాయకులుగా చేయడం జరిగింది. ప్రవక్తలందరినీ దైవము వాళ్ళ నుండి పుట్టించడం జరిగింది. కానీ వారు ఏమి చేశారు? తమ బాధ్యతల నుండి వారు మరలి వెళ్ళిపోయారు. సరైన విధంగా వారు ప్రవర్తించలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి అధికారాన్ని ఇచ్చాము, ఆ వ్యక్తి అధికార దుర్వినియోగం చేస్తున్నాడు అనుకోండి, సరైనటువంటి పద్ధతిని అతను అవలంబించడం లేదనుకోండి, ఏం చేస్తారు? ఆ అధికారం నుండి అతను తొలగిస్తారు. అదేవిధంగా ఇజ్రాయెల్ జాతి వారిని దైవము ప్రపంచ యొక్క నాయకుడిగా చేయడం జరిగింది. వారికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి మీరు ప్రజలకు ఈ విధంగా తెలియజేయండి, వాళ్ళను మంచి మార్గంలో నడిపించండి అని దైవం ఆజ్ఞాపించడం జరిగింది. కానీ వారు ఏం చేశారు? స్వయంగా తమే అనేక రకాల చెడుల్లో కూడుకుపోయి ఉన్నారు. అంతేకాదు ప్రవక్తలను వాళ్ళు చంపివేసేవారు. ఈ విధంగా భయంకరమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు దుర్వినియోగం చేశారు. కాబట్టి దైవము ప్రవక్త పదవిని వారి నుండి తీసుకుని మరి వారు ఎంతో తక్కువగా చూసి ఇస్మాయిల్ జాతికి దైవము ప్రసాదించడం జరిగింది. అది వారికి ఎంత మాత్రం కూడా రుచించలేదు. నేటికి కూడా ఇదే కారణంతో ప్రవక్త ముహమ్మద్ వారిని వారు తిరస్కరిస్తారు. వాస్తవానికి ఆయన సత్యాన్నే బోధించారు. ఏ ధర్మాన్ని అయితే క్రీస్తు యేసు అంతకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలు బోధించారో అదే ధర్మాన్ని బోధించారో తప్పించి కొత్త ధర్మాన్ని, కొత్త దైవాన్ని అంత మాత్రం బోధించలేదు. అయినప్పటికీ కూడా వారు ఆ ప్రవక్తను తిరస్కరిస్తారు. దైవం ఇదే చెప్తున్నాడు. ఒక సందర్భంలో మీకు ఇచ్చాడు దైవం అవకాశం, కానీ మీరు మీ బాధ్యతల నుండి మరలిపోయారు. అందుకనే ఆ అవకాశాన్ని ఇప్పుడు మరి ప్రవక్త ముహమ్మద్ వారికి మరియు ఆయనను అనుసరించే వారికి నేను ఇచ్చాను అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. సోదరులారా, ఇంకా చెప్తున్నాడు, అనుగ్రహము గౌరవము కేవలము అల్లాహ్ యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ప్రసాదిస్తాడు. కాబట్టి సోదరులారా, ఒక వ్యక్తి ఎంతో గౌరవంగా
గౌరవాన్ని పొందుతున్నాడు అన్నా, అనేక రకాల మరి అనుగ్రహాలు పొందుతున్నాడు అన్న, అది కేవలము ఆ సృష్టి ప్రభు అల్లా యొక్క అనుగ్రహమే. కాబట్టి ఆయన తాను ఎవరికి తెలుస్తాడో వాళ్లకు అధికారాన్ని ప్రసాదిస్తాడు. మరి ఎవరిని తలుస్తాడో వారి నుండి అధికారాన్ని తీసివేసుకుంటాడు. కాబట్టి అంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. కానీ మనిషి ఈ రోజున విర్రవీగిపోతూ ఉంటాడు. నేను ఈ విధంగా చేస్తున్నాను, ఆ విధంగా చేస్తున్నాను, కాబట్టి నాకు ఇంత గౌరవం వస్తుంది, ఇంత ప్రతిష్ట వస్తుంది అని చెప్పేసి. సోదరులారా, మరి దైవం ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. అదేమిటంటే, తాను కోరిన వారిని అల్లాహ్ తన కారుణ్యం కోసం ప్రత్యేకించుకుంటాడు. ఆయన అనుగ్రహం మహత్తరమైనది. కాబట్టి ఎవరిని ప్రవక్తగా ఎన్నుకోవాలి, ఎవరిని కాదు అని నిర్ణయించడానికి మనం ఎవరము? కాబట్టి ఆ సృష్టి ప్రభువు ఒక సందర్భంలో ఇజ్రాయెల్ జాతి వారి నుండి ప్రవక్తలు పంపించాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ జాతి వారి నుండి ప్రవక్తలు పంపించాడు. అది ఆయన ఇష్టము. కాబట్టి ఎవరిని ప్రవక్తగా ఎన్నుకోవాలో, ఎవరి చేత తన సందేశాన్ని ఆయన ఇప్పించాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి కానీ మనిషి ఏమనుకుంటాడంటే, నాకు ఎవరైతే ఇష్టం ఉన్నాడో ఆయననే ప్రవక్తగా పంపాలి, నాకు ఈయన ఇష్టం కాదు కాబట్టి ఆయనను తొలగించి వేయాలి. ఇది ఆ ఇజ్రాయెల్ జాతి వారు కోరుకునేవారు. కానీ సోదరులారా, ఆయన సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహకు తెలుసు మనిషి బలహీనతలు ఏమిటో, మరి బలాలు ఏమిటో, ఎవరికి ఆయన ప్రవక్త పదవిని ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదు. ఆయన ఎక్కువగా జ్ఞానవంతుడు కాబట్టి ఆయనకు ఎక్కువగా తెలుసు. కానీ ఇజ్రాయెల్ జాతి వారు మరి తమ వంశం నుండి రాలేదు అని ప్రవక్త ముహమ్మద్ వారిని నేటికి కూడా తిరస్కరిస్తుంటారు. ఆ తర్వాత సోదరులారా, మనము కాసేపు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల గురించి వింటున్నాము. మరి మస్జిద్ యొక్క మర్యాదలు ఏమిటి అంటే, దేవుని ఆరాధన చేసే స్థలం ఏ విధంగా ఉండాలి, ఆ గృహము ఏ విధంగా ఉండాలి, ఇత్యాది విషయాల గురించి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి దేవుని ఆరాధన గృహము అత్యంత ప్రశాంతంగా ఉండాలి. దైవాన్ని మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ధ్యానం చేసుకునే విధంగా ఉండాలి అని కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు. మరొక సందర్భంలో చెప్తున్నారు, మీరు దేవుని గృహంలో ప్రవేశించే ముందు, మస్జిదులకి ప్రవేశించే ముందు మీరు సలాం అలైకుం అని పలుకుతూ ప్రవేశించండి అన్నారు. అంటే ఇది మేలు కోసం చేసే ఒక ప్రార్థన అని నేను గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనము ఒకరినొకరు పిలుచుకునే పిలుపు కాదు. ఇది గుడ్ మార్నింగ్ అనో లేకపోతే హాయ్ అనో మనము పిలుచుకుంటూ ఉంటాము. ఇటువంటి పిలుపు కాదు. ఇది ఏమిటి? సాటి సోదరుని యొక్క బాగు కోసము, మేలు కోసము మరి నిస్వార్థంగా మనము చేసే ఒక ప్రార్థన అన్నమాట. ఓ దైవమా, ఈ సోదరుని నువ్వు కరుణించు, ఇతనికి శాంతిని ప్రసాదించు అని మనకు తెలిసినా తెలియకపోయినా ఒక సాటి సోదరుని కోసం చేసే ప్రార్థన. ఇంత అత్యుత్తమమైనటువంటి మరి పద్ధతిని ప్రవక్త ముహమ్మద్ వారు మానవాళికి నేర్పడం జరిగింది. మీరు ఒకరినొకరు సలాము చెప్పుకోనంత వరకు మీరు విశ్వాసులే కారు అన్నారు. కాబట్టి సోదరులారా, విశ్వాసం యొక్క తార్కాణం ఏమిటంటే, మనము ఒకరినొకరు సలాము చెప్పుకోవడము, అంటే ఒకరినొకరు శాంతి పంపించుకోవడము. దేవుని తరపు నుండి మీకు శాంతి కలుగుగాక అని ఒకరినొకరు మనము పలకరించుకోవడం అనేది ఇది మనకు నేర్పినటువంటి పద్ధతి. కానీ మనము దాని యొక్క అర్థము పరమార్థము తెలియదు. ఇది ముస్లింలు పిలుచుకునే పిలుపు అని చెప్పేసి భావిస్తుంటాం. కానీ మనము గత ప్రవక్తుల యొక్క సంప్రదాయాలను మనం పరిశీలించినట్లయితే, ఉదాహరణకు క్రీస్తు యేసు మరి ఎప్పుడు తన శిష్యుల వద్దకు వెళ్ళిన వెంటనే ఆయన ఏం చెప్పేవారు? మీకు సమాధానం కలుగుగాక అని పలికేవారు. దీనినే హెబ్రూ భాషలో షలోమ్ అలైకుం అని చెప్పేసి పిలుస్తారు. ఆ షలోమే అరబీ భాషలో సలాంగా మారింది. సలాం అంటే శాంతి అని అర్థం. కాబట్టి సలాం అలైకుం అంటే దైవం మీపై శాంతిని కురిపించుగాక అని అర్థం. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, మీరు మస్జిద్లోకి అంటే దేవుని గృహంలోనికి ప్రవేశించే ముందు కూడా సలాం చేస్తూ ప్రవేశించండి. ఎందుకంటే అక్కడ మీరు మాత్రమే కాదు, దేవుని యొక్క దూతలు కూడా ఉంటారు, మీకు కనబడరు. కాబట్టి అంతేకాదు, మీ సాటి సోదరులు ఉంటారు, వారికి సలాం చేస్తూ మీరు ప్రవేశించండి అని చెప్పడం జరిగింది. అంతే తప్పించి ఏదో మనం ఇంట్లోకి పోయినట్టు ఏదో విధంగా దేవుని గృహంలోనికి వచ్చేయడము, చాలామంది మనం చూస్తుంటాం, కాళ్ళు కూడా కడుక్కోకుండా వచ్చేయడం మనం చూస్తుంటాం. కానీ కారుణ్యమూర్తి మహాప్రవక్త చెప్పడం జరిగింది, మీరు వజూ చేసుకుని మాత్రమే మీరు మస్జిద్లోనికి ప్రవేశించండి. వజూ అంటే మరి ఒక నియమమైనటువంటి నిర్ణీతమైనటువంటి పద్ధతుల్లో
కాళ్ళు చేతులను ఒక క్రమ పద్ధతిలో కడుక్కోవడాన్నే వజు అని పిలుస్తారు. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, ఈ వజు అనేది మరి గత ప్రవక్తలకు మరి నా అనుచర సమాజానికి మధ్య భేదాన్ని సూచిస్తుంది అన్నారు. కాబట్టి నమాజ్ అనే ఆరాధన, ఈ ఆరాధనకు తాళం చెవి లాంటిది ఈ వజు అన్నారు. కాబట్టి ఈ వజు, ఈ కాళ్ళు చేతులను కడుక్కోవడం అనేది, ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే మీరు ఎన్ని గంటలు ఆరాధన చేసినా అది వ్యర్థమే, బూడిదలో పూసినటువంటి పన్నీరే అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. అందుకనే ప్రతి మస్జిద్ ముందు మరి కాళ్ళు చేతులను క్రమ పద్ధతిలో కడుక్కోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ప్రతి దైవదాసుడు కూడా రాగానే వెంటనే ఆ చోటుకి వెళ్ళి తన కాళ్ళను, చేతులను, ముఖాన్ని పరిశుభ్రంగా అతను కడుక్కొని అప్పుడు మాత్రమే దేవుని గృహంలోనికి ప్రవేశిస్తాడు. కానీ మనము చూస్తుంటాం సోదరులారా, దేవుని గృహం కూడా మరి చెప్పులతో కూడా ప్రవేశించే వాళ్ళను మనము చూస్తూనే ఉంటాము చాలామందిని. కాబట్టి ఇది ఒక విధంగా దైవాన్ని అవమానించడమే. కాబట్టి కొన్ని మర్యాదలు ఉంటాయి దేవుని గృహానికి, ఆ మర్యాదలు మనం పాటించాలి. చూడండి, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఇంటికి మనం వెళ్తున్నాం అనుకోండి, ఇట్టే వెళ్ళిపోతామా? కాళ్ళకు జోళ్ళతోటి విప్పకుండా మనం వెళ్ళిపోతామా? ఎంత మాత్రం కూడా కాదు. మరి దేవుని గృహానికి మనం వస్తున్నామంటే ఎంత మనము పవిత్రతతోటి, ఎంత భయభక్తులతోటి రావాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. ప్రవక్త వారు చెప్పారు, మీరు నిర్లక్ష్యంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఎకలు పగపగలతోటి దేవుని గృహంలోకి ప్రవేశించకండి. అది దేవుని ఆరాధన గృహము. కాబట్టి నిశ్శబ్దంగా ఉండండి. అక్కడ నిశ్శబ్దంగా ఉండడం కూడా దేవుని ఆరాధనతో సమానము అన్నారు. మరి మీరు ఎప్పుడైతే మస్జిద్లోనికి ప్రవేశిస్తారో వెంటనే నమాజును ఆచరించండి. నమాజు అంటే దైవానికి కృతజ్ఞతలు అర్పించడం, దైవానికి కృతజ్ఞతలు అర్పించడము, ఆయన ఘనతను కొనియాడడము, అంతే తప్పించి మరొకటి కాదు సోదరులారా. నమాజ్ అంటే అర్థం ఏమిటంటే ఆరాధన. ఆరాధన అంటే దైవాన్ని సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించడము, మరి ఆయన ఘనతను కొనియాడడము, మన యొక్క నిస్సహాయతను, మన అవసరాలను దైవానికి వెళ్ళబిచ్చుకోవడము, ఇదే ఆరాధన అంటే. ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు, మీరు దేవుని గృహంలో మస్జిద్లో ప్రశాంతంగా కూర్చోండి. గోల చేయడం కానీ మరి ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుకోవడం కానీ ఎంత మాత్రం కూడా చేయకండి. కానీ మన దురదృష్టం ఏంటంటే దేవుని గృహమే మనకు సకల వ్యవహారాలు మాట్లాడడానికి అనువైనటువంటి ప్రదేశంగా కనబడుతూ ఉంటుంది. దైవానికి సంబంధించిన మాటలు పక్కన పెట్టి ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఇక్కడే జరుగుతుంటాయి. మనం చూస్తుంటాం, అక్కడే సమావేశాలు జరుగుతుంటాయి. మరి చాలామంది ఈ విధంగా కలవడానికి లేకపోతే పిచ్చపాటి మాట్లాడుకోవడానికి మరి దేవుని గృహానికి వస్తారు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. లోపల ఆరాధన జరుగుతుంటుంది, బయట వీళ్ళ బాతాఖాన జరుగుతుంటుంది. కాబట్టి ఇటువంటి మరి అమర్యాదకరమైనటువంటి పనులు ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు. దైవాన్ని అవమానపరచడమే. కాబట్టి దేవుని ఆరాధనకు వెళ్తున్నాము, అదే పని చేయాలి. ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుకుంటూ అక్కడ మరి పిచ్చపాటి మాట్లాడుకుంటూ బాతాకాన్ని కొట్టుకుంటూ చాలామంది గుమ్మిగొడిపోయి మరి మూగిపోయి ఉంటారు. ఆ విధంగా ఎంత మాత్రం కూడా చేయకూడదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ప్రవక్త వారు చెప్పారు, మస్జిద్ని అగౌరవపరిచినట్లే ఆ విధంగా చేయకండి. దైవారాధన కోసము ఇది నియమింపబడింది. కాబట్టి దైవారాధన ఇందులో మనం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు, మీరు మస్జిద్ని వచ్చిపోయే మార్గంగా చేసుకోకండి. ఒక్కసారి మస్జిద్ ద్వారంలో ప్రవేశించాక మరి నమాజు చేయడమో లేకపోతే మరి ఏదైనా గ్రంథాన్ని పఠనం చేయడమో చేయండి. ఇది మస్జిద్ హక్కు అన్నారు. చాలామంది మనం చూస్తుంటాము, మస్జిద్కు నమాజ్కు రారు కానీ అటు ఇటు నడవడానికి మాత్రం మార్గంగా ఉపయోగించుకుంటుంటారు. ఆ వీధికి వెళ్ళడానికి ఈ వీధికి వెళ్ళడానికి చాలా బాగుంది కదా అడ్డదారి అని చెప్పేసి అటు ఇటు వెళ్తుంటారు. మరి మస్జిద్ ముఖమే లోపలికి వచ్చి నమాజు చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. మనకు చాలామందిని చూస్తుంటాం. ఈ విధంగా ఇది రోడ్డు మార్గంగా ఎంత మాత్రం కూడా ఉపయోగించుకోకండి. మీరు మస్జిద్ అనేది ఆరాధన చేయడానికి కోసం, అంతేగాని అటు ఇటు తిరగడం కోసం ఎంత మాత్రం కూడా కాదు. ఆ వీధికి వెళ్ళాలంటే మస్జిద్లోంచి వెళ్దాము, తక్కువ దూరము. కాబట్టి సోదరులారా, ఇంకా ఎంతకాలము మనలో ఈ విధమైనటువంటి పోకడలు మారాలి మనము. ఎందుకంటే మృత్యువు ముంచుకు వస్తుంది.
మస్జిద్ వెనకాల ఇల్లు ఉంటుంది. ఏ రోజు కూడా మస్జిద్ లోపలికి వచ్చి మరి నమాజు చేసే ఆ అనుగ్రహమే వాళ్ళకు ఉండదు. మరి దైవం ప్రశ్నించడా? మరి అజాన్ వినబడుతుంది, మస్జిద్ వెనకాల నీ ఇల్లు, ఏనాడైనా వచ్చి నువ్వు మస్జిద్లో ఆరాధన చేసావా, నమాజు చేసావా అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాం మనం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనము ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా మన అందరి హృదయాలను తెరవాలని నేను మనస్ఫూర్తిగా దువా చేసుకుంటూ వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా